ఆదిలాబాద్ పట్టణంలోని కంది యూనివర్సిటీ క్యాంప్ ఆఫీసు ప్రజాసేవ భవన్లో ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, అభిమానుల రాకతో సందడిగా మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా కుల సంఘాల నాయకులు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సమస్యలపై ఆయనకు విన్నవించారు. ఆయన సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు. అటు వివిధ సమస్యలను కేసీఆర్ ఎంతో ఓపిక విని ఆలకించి బాధితులకు వాసటగా నిలిచారు. తానున్నానని అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి మద్దతుకు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ ఐక్య ఎంసిపిఐ యునైటెడ్ వారి జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రామన్న గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వారు మద్దతు ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుట్కూరి నరేందర్ రెడ్డి గారిని, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి వారు కూడా ఈ మంచి కార్యంలో భాగమవుతామన్నందుకు మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ వారికి, కుంటాల రామన్న గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాము. మీ మద్దతు ఎంతో కీలకమైంది. మీ మద్దతు ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఏ సమస్యలున్నా కూడా మా తరఫున కృషి చేయడానికి మేము తప్పకుండా కృషి చేస్తాం అని సందర్భంగా కుంటాల రామన్న గారికి తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామ సమీపంలో గల గుట్టపై